దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభం కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా డిమాండ్ భారీగా పెరిగింది. దేశీయ గ్యాస్ డిమాండ్లో 60% దిగుమతుల ద్వారానే ఉంటుంది. 80 నుంచి 90% దిగుమతి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే జరుగుతోంది. హర్మోజ్ జలసంధి మూసివేయడంతో ఇప్పుడు దిగుమతులు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్తో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలను చమురు సంస్థలు పెంచాయి. హైదరాబాద్లో డొమెస్టిక్ 965 ఉంటే కమర్షియల్ 2105 ఉన్నాయి. వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా నిలిపివేసినట్లుగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చేతులెత్తేసాయి హోటల్స్, పీజీలు. ఇప్పటికే పీజీల్లో చాలామందిని మేము బ్రేక్ఫాస్ట్ పెట్టలేమని, లేకపోతే ఒక పూటే కుక్ చేస్తామని చెప్పేసి, రెండో పూట కూడా అదే పెడతామని చెప్పేసి, వీలైనంత వరకు ఇళ్లకు వెళ్ళిపోమని చెప్పేసి ఆఫీసుల్లో సైతం ఈ ప్రెషర్ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు హోటల్స్, 5 స్టార్ హోటల్ సైతం కట్టెల పొయ్యి మీద వండి కస్టమర్స్కి వడ్డిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. హైదరాబాద్లో దాదాపుగా 12,000 ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. 74,000కు పైగా హోటల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నెలకి సుమారుగా 8 లక్షల కమర్షియల్ సిలిండర్లకు డిమాండ్ ఉంది.